Hello friends, welcome back to our channel friends. Dr. YSR University of Health Sciences, BSc MLT, BPT and BSc Paramedical Science ఏవైతే ఉన్నాయో సో అవటి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్స్ కూడా వచ్చేసినాయి. అండ్ ఆఫ్టర్ దట్ మనకైతే రిపోర్టింగ్స్ అయితే చేసేసినారు సీట్ అలాట్మెంట్స్ తర్వాత. ఆ తర్వాత నెక్స్ట్ అయితే చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది, అన్న మేము ఇది ఫస్ట్ టైం కాబట్టి మాకేం తెలియట్లేదు, నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, ఎలా ఉంటుంది, నెక్స్ట్ ప్రక్రియ ఎలా ఉంటుంది, సెకండ్ ఫేజ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, సో అనేక క్వశ్చన్లు అయితే అడుగుతున్నారనమాట. సో ఈ వీడియోలో ఆ వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే చూద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ ఈ వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ అలాగే మరి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. సో ఫ్రెండ్స్, మనకైతే సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో రిపోర్టింగ్స్ కూడా సో మన 8th వరకు అయితే టైం అయితే ఇచ్చినారు, అయిపోయింది కూడా ఆ టైం అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే లైక్ మనకి 9th అండ్ ఈరోజు 10th కాబట్టి 2 days అయితే మనకైతే ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. సో రిగార్డింగ్ బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ గురించి. సో కానీ ఇప్పుడు ఏంటి అంటే లైక్ మనకి సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే ఫ్రెండ్స్, సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి సో ఈరోజు స్టార్ట్ అవ్వచ్చు, లేదా రేపు స్టార్ట్ అవ్వచ్చు, లేదా ఎల్లుండి స్టార్ట్ అవ్వచ్చు. ఇలా అంటే తర్వాత అంటే రిపోర్టింగ్స్ అయిపోయిన ఒక 2-3 days అంటే అట్లీస్ట్ ఒక 2 days అయితే టైం అయితే తీసుకుంటారనమాట. 2 days తర్వాత మనకైతే ఎలాంటైనా అప్డేట్ అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు అప్డేట్. కానీ ఫ్రెండ్స్ బీ కాషియస్, ఎందుకు అంటే టైం అయితే ఎక్కువ ఇవ్వరనమాట. సో సెకండ్ ఫేజ్ కూడా చాలా తక్కువ టైం ఇస్తారు మ్యాక్సిమం, నాకు తెలిసి అయితే. సో ఒక 4 days అయితే టైం అయితే ఇవ్వచ్చు గట్టిగా అనుకుంటే. సో అంతకంటే ఇంకా తక్కువ కూడా ఇవ్వచ్చు. సో కానీ ఏంటి అంటే మనకి అప్డేట్ వచ్చిన వెంటనే నేనైతే మన ఛానల్లో తప్పకుండా వీడియో అయితే చేసి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. కానీ సో మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలన్నమాట ముఖ్యంగా. అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ మనకు అప్డేట్ రాగానే ఇక్కడ కనిపిస్తుంది కదా నోటిఫికేషన్ బార్, వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఆ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి నోటిఫికేషన్ బార్లో మనకైతే అప్డేట్ అయితే వస్తుంది అనమాట. సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అప్డేట్స్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సేమ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి అప్డేట్స్ లాగానే వస్తాయి అనమాట. సో వచ్చిన వెంటనే మనమైతే ఒక 1 day ముందు అంటే 1 day బిఫోర్ అయితే వెబ్ ఆప్షన్స్ రేపు అనగా ఈరోజు అయితే నోటిఫికేషన్ అయితే ఇస్తారు. లేదు అంటే ఈరోజు ఈవినింగ్ ఓపెన్ అవుతాయి అనేసి అనుకొని సో మళ్ళీ ఇప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చేసి ఈరోజు ఈవినింగ్ అయితే వెబ్ ఆప్షన్స్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వెబ్ ఆప్షన్ యొక్క ట్యాబ్ అయితే ఓపెన్ చేస్తారనమాట, విండో. సో కానీ ఫ్రెండ్స్, మీరైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మన ఛానల్ నుంచి అయినా వేరే ఇతర ఛానల్ నుంచి అయినా మీరైతే పొందాలి అనుకుంటే సో పొందొచ్చు. కానీ మన ఛానల్లో మాత్రం నేనైతే ముందుగా అయితే అప్డేట్ అయితే ఇస్తాను అంటున్నాను. సో మీకు అప్లికేషన్స్ పడినప్పటి నుంచి అయితే నేనైతే మీ కొరకైతే ఇంతగా చూస్తున్నాను. అండ్ అలాగే మీకు క్లాసెస్ స్టార్ట్ అయిన వరకు మన ఛానల్ అంటే వెబ్ ఆప్షన్స్ కూడా అనాలిసిస్ చేసి టాప్ 10 వెబ్ ఆప్షన్స్ ఏంటి అండ్ టాప్ 5 వెబ్ ఆప్షన్స్ ఏంటి, మీ మార్క్స్కి మీ కేటగిరీకి ఏ సీట్ వస్తుంది, ఏ కాలేజీలో వస్తుంది అండ్ ఎక్కడ వస్తుంది అనేసి ఫుల్గా అనాలిసిస్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. మీ కామెంట్స్ చేస్తేనే మీ కామెంట్స్ అయితే నేనైతే అలా చేస్తాను అనమాట. సో ఫర్ దట్ మీరు అలాంటివి ఏం మిస్ అవ్వద్దు అంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సో మీరు అడిగే డౌట్స్ ద్వారా నేనైతే కొత్త వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో కేవలం ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు లైక్ ఈ అన్న రిప్లై ఇస్తుండే కదా, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో కామెంట్స్ చేద్దామనేసి మీరు అనుకోవచ్చు. సో అలా అయినా పర్లేదు, నేను తప్పకుండా మీకోసం అయితే రిప్లై ఇస్తాను అండ్ మీకోసం సెపరేట్ వీడియో కూడా చేస్తాను, కామెంట్స్ వీడియో. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో మనకి సెకండ్ ఫేజ్ రిలీజ్ అయిన తర్వాత సో వెబ్ ఆప్షన్స్ ప్రేయర్గా మనకైతే అప్డేట్ అయితే వస్తుంది అనమాట. సో వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఆ వెబ్ ఆప్షన్స్కి ఒక 2 నుంచి ఒక 3 days అయితే టైం అయితే ఇస్తారు. ఒక 2 to 3 days అయితే టైం అయితే ఇస్తారు. ఆ టైంలో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి సీట్ అలాట్మెంట్ ఇస్తారనమాట. సో సీట్ అలాట్మెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనకి అంటే వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయిపోయిన ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డేనే వస్తాయన్నమాట. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి అకాడమిక్ ఇయర్, సో వాళ్ళైతే తొందరగా రిలీజ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్స్ వచ్చేసిన తర్వాత రిపోర్టింగ్స్కి ఒక 2 నుంచి 3 days అయితే ఇస్తారనమాట. అప్రాక్సిమేట్ 2 నుంచి 4 days అనుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి రిపోర్టింగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఏం చేయాలంటే లైక్ మనకి థర్డ్ ఫేజ్ అయితే రిలీజ్ చేస్తారు. థర్డ్ ఫేజ్ అంటే మాప్ ఆఫ్ ఫేజ్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో ఆఫ్టర్ రిపోర్టింగ్స్ తర్వాత ఒక 2-3 days తర్వాత మనకైతే మాప్ ఆఫ్ ఫేజ్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఒక డౌట్ ఏంటి అంటే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకుండా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్ ఫీ పే చేయాలా అనేసి అడుగుతున్నారు. కొత్తగా సీట్స్ వస్తే ఎవరైనా సరే పే చేయాల్సిందే. కానీ అలాగే
ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి రిపోర్టింగ్ చేసి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో సో వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్లో డౌన్లోడ్ చేసుకోవాలా అంటే చేసుకోవచ్చు. కానీ సెకండ్ ఫేజ్లో మీరైతే సింగిల్ రూపీ కూడా పే చేయని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో పే చేసినారు కాబట్టి. సో అవిని చూసుకొని యూనివర్సిటీ వాళ్ళు మనకైతే అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోనికి వీళ్ళైతే కల్పిస్తారనమాట. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేసామన్నా సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్కి పెట్టుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చలేదు కాబట్టి సో అనేసి అనుకుంటున్నారు కదా. సో ఏం పర్లేదు పెట్టుకోవచ్చు. కానీ మీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మళ్ళీ వేరే కాలేజ్ వచ్చిందనుకోండి, సో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి మీ సర్టిఫికేట్స్ అండ్ ఫీ అమౌంట్ తీసుకొని సో లైక్ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలి. లేదు మేమే ట్రాన్స్ఫర్ చేస్తాము, సో మీకు ఏం టెన్షన్ పడద్దు అనేసి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు అన్నారనుకోండి, సో ఏం పర్లేదు వాళ్ళైతే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. కాకపోతే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుంది, ఆ సర్టిఫికేట్ తీసుకొని అయితే మీరైతే వెళ్ళాలి ఇంటికి. సో అలా వీళ్ళైతే ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎందుకంటే ఇన్ కేసు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి ట్రాన్స్ఫర్ లేట్గా అయిపోయింది అనుకోండి, సో మీరు రిపోర్టింగ్ చేయలేదు అనేసి అక్కడే పడుతుంది కాబట్టి వాళ్ళైతే ఒక ట్రాన్స్ఫర్ ఇస్తారు కాబట్టి ఒక సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి వెళ్ళి మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. సో ఇది ఫుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్ వీడియో ఇంకా ఎక్కువ చేయాలనే ఉంది, కానీ మీరు ఎవరు చాలా మంది చూడట్లేదు కాబట్టి నేనైతే అంతగా చేయట్లేదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్ షో సమ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ అవర్ ఛానల్, ఎందుకంటే నేను కూడా గైడెన్స్ ఉంటాను కదా, ఫ్రీ గైడెన్సే కదా మన దాంట్లో. ఇంకా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీ కామెంట్స్ కూడా రిప్లై ఇస్తాను. అండ్ మీరు మెసేజ్ చేస్తే ఇన్స్టాలో నేను ఇన్స్టాంట్గా రిప్లై ఇస్తాను అనమాట. సో అండ్ ఇన్స్టాలో మీరు కాల్ కూడా చేయొచ్చు. సో ఇట్లాంటి ఎన్నో డౌట్స్ అయితే నేను తీర్చడానికి అయితే మీ కొరకైతే ఉన్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ నన్ను అయితే గుర్తించండి, ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, గత 2 yearsగా ఇస్తూ ఉంటాను. మన ఛానల్ నుంచి అయితే అరౌండ్ 4,000 మెంబర్స్కి అయితే సీట్స్ అయితే వచ్చినాయి అనమాట, ఆల్ ఓవర్ అన్ని కలుపుకొని. సో 4,000 అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అందుకోసమే మీ కొరకు కూడా చెప్తున్నాను. సో ఇది ఒక ట్రస్టెడ్ ఛానల్, సో ఎప్పుడు ఎట్లనో పోతుంది అనేసి మీరు అంతే అనుకోవద్దు. సో నేను ట్రస్టెడ్ ఛానల్ ఇది మనది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని అయితే చెప్పండి. సో ఎంతగానో సపోర్ట్ అయితే నాకు దొరుకుతుంది మీ నుంచి. సో నేను ఇలా మీరు సపోర్ట్ చేస్తే నేను తప్పకుండా మీ కొరకైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో అలా చేయాలంటే తప్పకుండా మీరైతే మన వీడియోస్ అయితే చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ప్లీజ్ వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి, ప్లీజ్ మీరైతే చూడండి అండ్ ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్, తప్పకుండా రిప్లై ఇస్తాను, లేదు అంటే కామెంట్స్ వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యాపీ